అందరికీ నమస్కారం. ప్రజలందరికీ ఉద్యోగులు మరియు వివిధ వర్గాల ప్రజలందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే అందరికీ పెన్షన్, ఉద్యోగంతో పని లేదు, ప్రజలందరికీ పెన్షన్ సౌకర్యం, యూపీఎస్ పేరిట మెగా స్కీమ్కు కేంద్రం సమాలోచన, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు, గృహిణులకు ఈ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మలి సంధ్య వేళలో ఆర్థిక అవసరాలను తీర్చే పెన్షన్, పండుటాకులకు కొండంత అండ. అయితే ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకే ఈ పెన్షన్ సదుపాయం అయితే ఉంటుంది. మరి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, గృహిణులకు ఇలాంటి ఆర్థిక భరోసానిచ్చే పెన్షన్ లాంటి పథకాలు అయితే ఉండవు. దీంతో వయసు పైబడిన సమయంలో లక్షలాది మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ పత్రిక ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. మరి ఏమిటి ఈ యూపీఎస్? ఎవరు అర్హులు అంటే దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారందరికీ నిర్ణీత వ్యవధుల్లో నిర్ణీత మొత్తాన్ని పెన్షన్గా అందించే పథకాన్నే యూపీఎస్గా పిలుస్తున్నారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ మెగా స్కీమ్ విధి విధానాలపై కసరత్తు ప్రారంభించిందని, త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారి ఒకరైతే వెల్లడించినట్టు తెలుస్తోంది. మరి ఎవరెవరు అర్హులంటే 18 ఏళ్లు పైబడిన వారందరూ ఈ స్కీమ్కు అర్హులు. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని అసంఘటిత రంగంలో అంటే వ్యవసాయ రంగం, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, గృహిణులు, స్వయం ఉపాధి పొందే వారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో చేరేవారు విడతల వారీగా కొంత డబ్బును మరి పీఎఫ్ ఖాతాలో చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ ఖాతాదారులు ఎంత అమౌంట్ అయితే చెల్లిస్తారో ప్రభుత్వం కూడా అంతే సొమ్ముని ఆ అకౌంట్లో జమ చేస్తుంది. ఈ విధంగా ఇటు ఖాతాదారుడు ఇటు ప్రభుత్వం ఇద్దరూ కలిసి జమ చేసిన మొత్తాన్ని, ఆ డబ్బుల మొత్తాన్ని 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ రూపంలో సబ్స్క్రైబర్లకి అంటే ఈ ఖాతాదారులకి, డబ్బులు కట్టిన ఖాతాదారులకు అందుతాయి. ఇక ఒకే గొడుగు కింద వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, పీఎం శ్రమ్ యోగి మాన్దాస్ యోజన పేరిట కొన్ని పెన్షన్ పథకాలు కూడా కొనసాగిస్తుంది. ఇప్పుడు ఎన్పిఎస్, ట్రేడర్స్, పీఎంఎస్వైఎం స్కీమ్లను కలిపి మొత్తంగా అన్నింటినీ యూపీఎస్ అనే ఒక మెగా స్కీమ్ గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే అమలైతే 60 ఏళ్ళ తర్వాత అందరికీ, దేశంలో ప్రజలందరికీ కూడా పెన్షన్ అందుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఎవరైతే పీఎఫ్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేస్తారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేసి 60 ఏళ్ళు దాటిన తర్వాత వారు చెల్లించినటువంటి డబ్బుల దాన్ని బట్టి ఒక ఇంత నిర్ణీత మొత్తంలో అందరికీ కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ పెన్షన్ పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు, త్వరలో దీనికి సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ది ఎకనామిక్స్ టైమ్స్ న్యూస్ పేపర్లో కీలకంగా వార్త అయితే హైలైట్ కావడం జరిగింది. ఇది నిజంగా ప్రజలందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పెన్షన్లో ఎలా డబ్బులు జమ చేయాలి, ఎలా పెన్షన్ పొందాలి అనే సమస్యల మీద మీ సందేహాలకు సలహాలు, సూచనలు, అన్ని విషయాలపై పూర్తి వివరాలు మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.